తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలో మారిందని కూటమి ప్రభుత్వం 22 నెలల పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు కనీస రక్షణ లేకుండా పోయిందని వైసీపీ మహిళా విభాగం నేత పుణ్యశీల ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు కేవలం సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితమయ్యారే తప్ప 22 నెలలుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కనీసం స్పందించడం లేదని అన్నారు. జగన్ హయాంలో పోలీస్ శాఖకు 59 స్కోచ్ అవార్డులు వస్తే నేడు దేశంలోనే అత్యంత చెత్త పనితీరుతో ఏపీ అట్టడుగు ర్యాంకులో ఉండటం సిగ్గుచేటని అన్నారు. హోంమంత్రి అనిత తన శాఖ బాధ్యతలు విస్మరించి చంద్రబాబు భజన చేస్తూ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. దారుణంగా తయారైంది. రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కూటమికి సంబంధించినటువంటి సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లోకేష్ గారు కానీ మీడియా ముందైనా ట్విట్టర్లలో అయినా గాలి మాటలు చెప్పటానికి మాత్రం చాలా గొప్పగా మరి ప్రజల్ని ఏమార్చటానికైతే ముందుకొచ్చేస్తారు గాని వాస్తవాల్లోకి వస్తే మాత్రం ఈ 22 నెలల కాలంలో మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా నోళ్లు విప్పనటువంటి పరిస్థితులు మనకి ఈ రోజుకి కూడా కనపడతా ఉన్నాయి. నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే నిజంగా వీళ్ళందరూ నిద్రపోతా ఉన్నారా, లేకపోతే ప్రజలిచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని మరి సక్రమంగా పనిచేస్తా ఉన్నారా అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజల్లో తలెత్తుతున్నటువంటి చాలా ఉత్పన్నమవుతున్నటువంటి $100 మిలియన్ క్వశ్చన్. ఎందుకు చెప్తా ఉన్నానంటే మరి పల్నాడు జిల్లాలో నిన్నగాక మొన్న మరి అటు మాచర్లలో కావచ్చు, ఇటు సత్తెనపల్లిలో కావచ్చు, మరి 2 ఆడవాళ్ల మీద 2 మృగాళ్లు దారుణంగా మరి అటాక్ చేసినటువంటి పరిస్థితి, అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారంటే మరి ఒక మహిళగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ని ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆవిడికి నిజంగా హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవటం కంటే మనం నిశ్శబ్ద మంత్రిగా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తన శాఖ తప్ప అన్ని శాఖల గురించి చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ గారిని వాళ్ళు ఏం చేయకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో మరి గొప్ప వనరులు వచ్చేస్తా ఉన్నాయి, అద్భుతం జరిగిపోతా ఉంది అనేటటువంటి మాటలు చెప్పటానికి మాత్రం హోమ్ మినిస్టర్ చాలా గొప్పగా భజన చేయడానికి ముందుకొస్తుంది. మరి ఈ యొక్క మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి మాట్లాడటానికి మాత్రం చక్కగా సైలెన్స్ అయిపోతుంది. అందుకే ఆవిడికి సైలెన్స్ మినిస్టర్ అని పేరు పెడితే మరి రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు మన మహిళలు ఈ రోజున. మీకు ఎందుకు అవకాశం ఇచ్చామా అని మహిళలు ఈ రోజు గగ్గోలు పెడతా ఉన్నారు. పథకాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో కావచ్చు, మీకంటే జగన్మోహన్ రెడ్డి గారే 100 రెట్లు నయం అన్నట్లుగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నటువంటి విధానం. ఎందుకంటే ఎక్కడో పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగినటువంటి దిశ ఘటనని ఎక్కడా కూడా మరి నిర్లక్ష్యం వహించకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దిశ యాప్ ని తీసుకొచ్చారు, దిశ చట్టాన్ని చేశారు, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు, ప్రత్యేకమైనటువంటి మహిళా పోలీసింగ్ ఏర్పాటు చేసి మరి 1 కోటి మందికి పైగా ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఒక మహిళలకి మరి యువతకే కాకుండా మగపిల్లలకి కూడా ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి మరి అన్యాయం చెయ్యాలనుకున్న వాడికి భయం పుట్టించారు. అలాగే మరి ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి అనేటటువంటి ధైర్యాన్ని సైతం మహిళలకి అందించినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది అనేది ఈ రోజున ప్రజల్లో అనుకుంటున్నటువంటి మాట. ఇదే అక్షర సత్యం. ఎందుకు చెప్తా ఉన్నామంటే మరి నిద్రపోతున్నటువంటి మిమ్మల్ని ఏ రకమైనటువంటి మేల్కొలుపు సేవ చెయ్యాలో ఈ రాష్ట్ర ఏలూరు జిల్లా భీమటూరులో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒంగోటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి టీడీపీ కూటమికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వెంటనే బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని వాసుబాబు డిమాండ్ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నేతలు ఈ అంశంపై స్పందించాలని అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పలు గ్యాస్ గోడౌన్లను డీఎస్ఓ లీలారాణి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గూడూరులోని పలు గ్యాస్ గోడౌన్లను తనిఖీ చేశామని, సాయి గ్యాస్ ఏజెన్సీపై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విచారిస్తున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో గ్యాస్ సరఫరాపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ గూడూరు ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసాము. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే కన్జ్యూమర్స్ నుంచి డిఎస్ఓ ఆఫీస్లో పెట్టిన కాల్ సెంటర్కి వస్తున్నాయి రిపీటెడ్గా. ప్రధానంగా ఏంటంటే ఓటీపీలు అడుగుతున్నారు డెలివరీ బాయ్స్. తెలిసిన వాళ్ళే కదా అని చెప్తున్నాము, కానీ డెలివరీ మాత్రం ఇవ్వడం లేదు. 2 days 3 days అయినా కూడా డెలివరీ చేయడం లేదు అనేది మెయిన్ కంప్లైంట్స్. సో అందుకోసంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా రికార్డ్స్, తర్వాత గోడౌన్లో స్టాక్ పొజిషన్ కూడా చెక్ చేసాము. స్టాక్ అయితే టాలీ అవుతూ ఉంది. అదేవిధంగా రెగ్యులేటర్స్ కూడా కొంచెం వేరియేషన్ ఉంది. అది ఇంకా రికార్డు కొంచెం అప్డేట్ చేసుకోవాల్సి ఉందని చెప్పారు. అది కూడా ఒకసారి మేము వెరిఫై చేస్తాము. ప్రధానంగా మేము కన్జ్యూమర్స్కి చెప్పేది ఏమంటే ఎల్పిజి సిలిండర్స్ స్టాక్ అనేది సఫిషియెంట్గా ఉంది. ఎక్కడా కూడా స్కేర్సిటీ అనేది లేదు. అపోహలకి ఇదైపోయి ప్యానిక్ బుకింగ్స్ అనేటివి దయచేసి చేయకండి. మీకు అవసరమైతే మాత్రమే సిలిండర్ బుక్ చేయండి. ఇప్పుడు 100% రెస్టోర్ అవుతూ ఉంది. ఎక్కడా కూడా మరి డొమెస్టిక్ కానివ్వండి, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్స్ అయినా కూడా ఇబ్బంది అయితే లేదు. కమర్షియల్ సిలిండర్స్ ఒక 5 days నుంచి కంటిన్యూస్గా ఏజెన్సీలకి డెలివరీ వస్తూ ఉంది సప్లై. అదేవిధంగా మరి హోటల్స్ ఇట్లాంటివి ఏవైతే కమర్షియల్ సిలిండర్స్ వాడేటోళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇట్లాంటి వాటికి సోషల్ మీడియాలో కానివ్వండి, తర్వాత ఎక్కడో చూసేసి వినేసి ప్యానిక్ బుకింగ్స్ అయితే దయచేసి చేయొద్దు. మరి అవసరమైతే మాత్రమే బుక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే డెలివరీ బాయ్స్ ఎవరైనా కూడా మిమ్మల్ని ఓటీపీలు చెప్పమని ముందుగా మీ ఇంటికి రాకుండా ముందుగానే అడిగితే మాత్రం ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. ఓటీపీలు చెప్పడానికి ఎక్కువ టైం తీసుకోదు. 1 second or 2 seconds టైము. వాళ్ళు డెలివరీ ఇచ్చినప్పుడు మాత్రమే ఓటీపీ మీరు వాళ్ళకి చెప్పండి. అంతేగాని ముందుగా చెప్పేసి తర్వాత 2 రోజులైంది 3 రోజులైంది డెలివరీ ఇంకా ఇవ్వలేదు అనేది మాత్రము మీరు చేయొద్దండి దయచేసి. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది డొమెస్టిక్ సిలిండర్స్కి లేదు. మీరు బుక్ చేసుకున్న ఒక 3 daysలోనే మీకు డెలివరీ కూడా వస్తుంది. మీరు కనుక సిలిండర్ ఆల్రెడీ వాడుతున్నది ఉన్నా కూడా మళ్ళా బుక్ చేస్తే అది మీకు డెలివరీ తొందరగానే వచ్చేదానికి అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు మీరు ఎంటీ సిలిండర్ కనుక ఇవ్వకపోతే మీకు బుక్ చేసింది కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి కన్జ్యూమర్స్ అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంటీ సిలిండర్ మీరు ఇవ్వలేని పక్షంలో మరి మీరు బుక్ చేసింది కూడా మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, క్యాన్సిల్ చేస్తారు. పబ్లిక్ మాత్రము ఎవరైనా సరే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ప్రైస్ అంటే ఇమ్మీడియట్గా మాకు టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కంప్లైంట్ చేశారంటే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఎవరు కూడా ఆ విధంగా ఎక్కువ ప్రైస్ పే చేయవద్దు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటి శ్రియా శరణ్, బెంగాలీ నటుడు జితేంద్ర మద్నాని వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్ణాటక సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం. కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేత్తో కలిసి పాల్గొన్న మంత్రి నారా లోకేష్.
మావిగంతో చంద్రబాబు లోకేష్లకు భయం పట్టుకుందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ట్రోలింగ్స్ చేస్తున్నారని ధ్వజం. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి పట్ల అనుచితంగా వ్యవహరించిన సీఐపై తక్షణం చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.